దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది అనమాట. అస్సలు నాకు ఒంట్లో బాగాలేదు. లైక్ నేను అంటే నిలబడటం కష్టంగా ఉంది, అంత బలహీనంగా అనిపించేస్తుంది. అంటే మజిల్స్ సరిగ్గా నిలబడట్లేదు, మజిల్స్ అన్నీ కూడా బరువుగా అయిపోతున్నాయి. సో డాక్టర్ సస్పెక్షన్ ఏంటంటే నరాలు మజిల్స్కి సిగ్నల్స్ పంపించట్లేదు, అన్నింటికి కోఆర్డినేషన్ అందట్లేదేమో అన్నట్టుగా ఆయన టెస్ట్ చేస్తుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బెడ్ మీదే నాతో మాట్లాడుతూ ఉన్నారు. అదే ఆలోచనతో నేను బయటికి వచ్చాను. అదే ఆలోచన ఈరోజు పొద్దున్న మీతో షేర్ చేసుకోవాలని నిలబడ్డాను. నాకు రాత్రి చెప్పాను అనమాట పాస్టర్ గారు. అయితే ఆ ఆలోచనే అంటే నన్ను మంచం అంటే ఆ బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి టెస్ట్ చేస్తా ఉన్నారు. నేను కొన్ని చేయలేకపోయాను. మామూలుగా అయితే అంతా నడిచేస్తున్నాను, నిలబడిపోతున్నాను అన్నట్టు అనిపించింది. కానీ ఆయన టెస్ట్ చేస్తుంటే పర్టిక్యులర్గా ఒక్కొక్కటి టెస్ట్ చేస్తుంటే ఏంటి నేను ఇది చేయలేకపోతున్నాను అనిపించింది అనమాట. అంటే ప్రతి నరము మన బాడీలో ఎంత ఇంపార్టెంటో మనకి తెలియకుండానే మనము అన్ని నరాలు వాడుతున్నాం. తెలియకుండానే మనము అన్ని మజిల్స్ ఏమిటంటే అన్ని కండరాలని మనం వాడేస్తాం. మనకి తెలియకుండానే అన్ని అవయవాలని వాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదైనా కండరము బలహీనమైనప్పుడు, లేక ఏదైనా నరము బలహీనమైనప్పుడు, లేక ఏదైనా అవయవము బలహీనమైనప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ప్రాబ్లం వచ్చింది అని. అదే కదండి. అసలు టెస్ట్ చేసినంత వరకు కాదు, నేను మామూలుగా నడిచేస్తున్నాను కదా, వర్క్ చేసుకున్నాను కదా అనిపిస్తాను. కానీ టెస్ట్ చేస్తున్నప్పుడు అర్థమైంది, కొన్ని కండరాలు పనిచేయట్లేదు, కొన్ని నరాలు పనిచేయట్లేదు. అభివృద్ధి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సంఘం కూడా అలాగనే ఉంది, క్రీస్తు కూడా అలాగనే ఉన్నారు అని హృదయం లోపల నుంచి అవే ఆలోచనలతో నేను బయటకు వచ్చానమాట. నిజంగా సంఘము మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏలాగో శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్ననో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక శరీరంలో ఎన్ని అవయవాలు, ఎన్ని కండరాలు, ఎన్ని నరాలు, ఎన్ని సెల్స్తో నిర్మాణమైందో ఒక శరీరము, అలాగనే క్రీస్తు కూడా ఉన్నాడంట. ఆయన మనమందరము యూదులైనా, గ్రీస్ దేశస్థులైనా, భారతీయులమైన, దాసులమైన, స్వతంత్రులమైన అందరము ఒక్క శరీరంలో ఒక్క ఆత్మ అంటే బాప్తిస్మము పొంది ఉన్నాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనం అందరము కూడా వేరు వారమే. ఎక్కడెక్కడో మనకనకి ఎవరము నిజంగా మన పుట్టుక వేరే, మనము ఎక్కడి నుంచి వచ్చామో వేరే, మన ఇష్టాలు వేరే, మన ఆలోచన విధానాలు వేరే. ఎవరైనా ఇద్దరు ఒక్కలాగా ఉండడం చాలా కష్టం. అన్ని రకాలుగా ఇద్దరు ఒకలా ఉండటం చాలా కష్టం. అందరము డిఫరెంటే, కానీ అందరము ఒక్కటై ఉన్నాము. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక్క ఆలోచన ఏంటంటే, మనలందరము ఒక్కటై ఉన్నాము. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. మనందరము వేరు దగ్గరలో ఉన్నా, వేరు ప్రాంతాలలో ఉన్నా, వేరు వాళ్ళమై ఉన్నప్పటికీ క్రీస్తు ఒక్కడై ఉన్నలాగున ఆయన శరీరమైన సంఘము ఒక్కటై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము వేరు వారము కాదు. మనం వేరే వాళ్ళము కానే కాదు. We are all one in Christ. Praise the Lord. నమ్మిన వారు దేవుని స్తుతిద్దాం.
మనందరము క్రీస్తులో ఒక్కటై ఉన్నాము. దాన్ని బట్టి మనం ఈరోజు దేవుణ్ణి ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. అవునా కదండి? తర్వాత ఇంకొక మాట 18వ వచనంలో చూస్తే, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ ఆర్గన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో ఇక్కడ ఇలాగున మనల్ని సమకూర్చారు అంటే, మనల్ని ఒక్క శరీరముగా ఒక్కటిగా చేసి ఇక్కడ నిలబెట్టారు అంటే, మనలో ప్రతి ఒక్కరము ఇంపార్టెంట్. నేను ఒకసారి చెప్తాను నాతో పాటు, నేను ఈ సంఘములో చాలా ఇంపార్టెంట్. అది దేవునికి మహిమ కలుగుగా. మనం ఏం చేయగలమండి? నేనేం చేయగలనండి? నాకు ఏం చేతనవుతుందండి? నేను ఊరికే వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చేస్తున్నాను అంతే కదా. నేను దీని వలన ఏం లాభం ఉంది అని అనుకుంటున్నామేమో. ఒకవేళ నీ హృదయంలో ఆలోచన అలా ఉందేమో. దేవుడు చెప్తున్నారు కదా, క్రీస్తు శరీరంలోనికి ఒక్కరిని యాడ్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు తన చిత్త ప్రకారము శరీరంలో ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని ఉంచెను. ఆయన అమరుస్తారట. నాకు శరీరము ఒక్కటే, నేను చెయ్యిని కాదు కదా కాబట్టి నేనెందుకు, నేను కాలుని కాదు కదా కాబట్టి నేనెందుకు, నేను పాటలు పాడట్లేదు కదా కాబట్టి నేనెందుకు, నేను ప్రార్థన అంతగా బాగా చేయలేకపోతున్నాను కదా కాబట్టి నేనెందుకు, నేను ఎంతో ఇవ్వలేకపోతున్నాను కదా కాబట్టి నేనెందుకు అని అనుకోవడానికి వీల్లేదు. అది దేవుడు చెప్తున్నాడు. నేను వాళ్ళలాగా లేను కదా, నేను ప్రసంగాలు చేయలేకపోతున్నాను కదా కాబట్టి నేను అని అనుకోవడానికి వీలు. దేవుడు తన చిత్త ప్రకారము ప్రతి దానిని ఆయన శరీరంలో ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నన్ను ఆయన శరీరములో ఉంచెను. నేను నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వారిని. దేవుడు ఒక్కటిగా చేసి దేవుడు మనందరినీ ఒక శరీరంలో అమర్చారు. ఒక్క కండరం పని చేయకపోతే, ఒక్క నరము పని చేయకపోతే ఎలాగూ బలహీనమైపోతామో, ఎలాగూ శక్తి చల్లదో, అలాగే ఒక్కరు లేకపోతే సంఘము బలహీనమైపోతుంది. నేను లేకపోతే సంఘంలో బలహీనత వస్తుంది. దాట్ ఇంపార్టెంట్ ఆర్ యు. అంత అవసరము దేవుడు. ప్రతి చిత్త ప్రకారం, దేవుడి చిత్త ప్రకారము దేవుడు ప్రతి ఒక్కరిని అలాగుగా అమరుస్తున్నారు. ఇంకొక మాట ఇంకా కిందకు వచ్చినట్లయితే 23వ వచనంలో, శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములు ఎక్కువైన సౌందర్యము కలదు. బయటికి కనిపించే కన్ను లేకపోయినా బ్రతకచ్చు. బయటికి కనిపించని కిడ్నీ లేకపోతే చాలా కష్టం. బయటికి కనిపించే ఒక చెయ్యి లేకపోయినా బతకచ్చు. కానీ లోపల పనిచేసే ఒక నరము సరిగ్గా పనిచేయకపోతే మనం సరైన ఫంక్షనింగ్ చేయలేము. ఏదైతే పనికి రాము అనుకుంటున్నారో దేవుడు అంటే వాటిని చాలా ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ లాగా ఉంచారంట. మనం బ్యాక్ బోన్ని మనం చూడలేదు, మన వెన్నెముకని మనం చూడలేదు. కానీ వెన్నెముక లేకపోతే మనం ఏమి కాండు అనేది. ఒక్కరి మీద ఒకరు, నేను చెప్పాలనుకుంటున్న థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకరి మీద ఒకరు అంతగా ఆధారపడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. ఫస్ట్ పాయింట్, డిఫరెంట్ అయినా దేవుడు మనల్ని ఒక్కటి చేశారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. రెండవ అంశము, నువ్వు దేవుని సంఘములో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మూడవ అంశము, ఒకరి మీద ఒకరము ఆధారపడ్డాము. నువ్వు నాకు అక్కర్లేదు అని కన్ను అంటే తక్కువ దానమని ఇక్కడ చెప్పిన
చెప్పిన ఎగ్జాంపులే చెప్తామని. ఏంటంట, అవసరం లేదు, నువ్వు నాకు అక్కర చాలదని కన్ను చేతితో చెప్పలేదు, తల పాదముతో అనలేదు. నువ్వు నాకు అక్కర్లేదని చేతితో అనగలదా? పక్కన సహోదరి అక్కరలేదు అని నువ్వు అననే అనకూడదు. దేవునికి మహిమ కలుగును. ఎవరైనా ఒక్కరైనా, వాళ్ళు ఎంత బలహీనులైనా, వాళ్ళు ఎంత పనికిరాని వాళ్ళలాగా కనిపించినా, వారు ఎంత ఘనహీనతగా కనిపించినప్పటికీ, వారు దేవుని క్రీస్తు రక్తములో కడుగబడి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని సంఘములోనికి అడుగు పెట్టారు అంటే వారి మీద నువ్వు నేను ఆధారపడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నా మీద ఎవరు ఆధారపడి ఉన్నారు అని అనుకోవడానికి వీలు లేదు. We are interdependent on each other. మనము ఒకరి మీద ఒకరము ఆధారపడి క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి పూనుకుంటున్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఒకరి మీద ఒకరము ఆధారపడి ఉన్నాం. అందుకనే ఒకరు బాధపడుతూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే, అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడుతూ ఉంటాయంట. ఒకరు బాధపడుతూ ఉంటే, నాకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయట్లేదు, అవయవములన్నీ కూడా ఈ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ కూడా ఎక్కువ ఇబ్బంది పడిపోతుంది, ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది, మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఎక్కువ బరువు కాయట్లేదని ఇది ఎక్కువ పని చేస్తుంది అనమాట. అంతే కదండి, అంతే కదా. మొన్న విక్టోరియా అమ్మగారు ఒక మాట అన్నారు, ఫోన్ చేశారు ఫ్రైడే. అమ్మ పెళ్ళికి వెళ్తున్నారంట, చాలా ఇంపార్టెంట్ పెళ్ళికి వెళ్తున్నారంట. వాళ్ళ బంధువుల పెళ్ళికి ఫోన్ చేసి వాళ్ళు చెప్తున్నారు, అంటే నిజంగా ఆత్మలో రక్షణ పొందితే మనుషులు ఇలా అయిపోతారా అనిపించింది. అమ్మ, నేను శుక్రవారం ప్రార్థనకి రాలేకపోతున్నాను, చాలా దగ్గర వాళ్ళ పెళ్ళి వెళ్తున్నాను, అసలు అదే బాధ అనిపిస్తుందమ్మా నాకు. నువ్వు అసలే నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు రాలేకపోతున్నావు, నేను కంపల్సరీ ఉండాలి కదా, నేను ఉండలేకపోతున్నాను అని చాలా బాధ దుఃఖం వచ్చేస్తుందమ్మా. నేను ఎలాగో ఒకలాగా వీలు చేసుకుని వచ్చేస్తానమ్మా అన్నమాట. అమ్మ, దేవునికి స్తోత్రం, నీ మనసును బట్టి దేవుడు దీవిస్తానన్న నన్ను ఫోన్ పెట్టేశాను. అలాగ కన్నీరు కార్చాను. పెద్ద ఆవిడ, నేను లేనని కంపల్సరీ నేను రావాలి, ఆ మనస్సు చూడండి. అలాగే వచ్చేసిందంట. ఆ తర్వాత పాస్టర్ అడిగితే చెప్తుంది, పెళ్ళి చూసుకునే పెళ్ళిలో స్నాక్స్ ఇచ్చారంట. ఆ స్నాక్స్ తీసుకొని డబ్బులు పెట్టేసి ప్రార్థనకని వచ్చిందంట. ఏం విశ్వాసం అండి! ఆత్మలు దర్శింపబడితే విశ్వాసం అలా ఉంటుందేమో. ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పాస్టర్ గారు రాలేకపోతున్నారు, బలహీనంగా ఉన్నారు, నేను కూడా ఏం మనసు నాకు అర్థమే కాదు. ఆత్మలో రక్షణ పొందితే దేవా అలాగునే ఉంటుందేమో అని అనిపించేస్తుంది అనమాట. ఒకరి మీద ఒకరము ఆధారపడి ఉన్నామంతే. ఇప్పుడు నేను చేసే పనులన్నీ ఆమె చేయలేదు, బట్ స్టిల్ స్పిరిట్లో ఇంటర్ డిపెండెన్స్ వలన పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయక ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుని ఆత్మ కార్యము చేయక దేవునికి మహిమ కలుగునుగాక. అంతలో అలాగున మనము ఒకరి మీద ఒకరిని ఆధారపడి ఉన్నాం. పక్కన వాళ్ళు యూఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పక్కన వాళ్ళతో చెప్పండి, ఇందాక పక్కన నువ్వు చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. నువ్వు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం, నువ్వు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఆఖరిగా ఒక్క మాట చెప్పుకొని ఆరాధన చేద్దాము. ముప్పై 31వ వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కృపావరాలు గురించి ఈ అధ్యాయం అంతా నడుస్తుంది.
పరిశుద్ధాత్మ దేవుడు చాలా గిఫ్ట్స్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. వారి వారి కృప వారి చొప్పున గిఫ్ట్స్ ఇస్తారు. వాటిల్లో చాలా ఉన్నాయి. కొందరిని అద్భుతములు చేయవారిగా, బోధకులుగా, పోస్తులుగా, ప్రవక్తలుగా, స్వస్థపరచువారిగా, ఉపకారములు చేసేవారిగా, ఒకరిని గవర్నమెంట్ కోసం ప్రభుత్వము చేయవారిగా, నానా భాషలు మాట్లాడేవారిగా, అలా చాలా కృపావరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇవ్వబడతా ఉంది. అన్ని కృపావరాల్లో శ్రేష్టమైన సర్వోత్తమమైన మార్గం గురించి బోధిస్తాను అని కింది మాటల్లో ప్రేమను గురించి దేవుడు రాశారు. అంటే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, ప్రేమను బంధము చేత మనము అతుక్కబడి దేవునికి మహిమ కలుగుగా ఆత్మ కలిగించు ఐక్యత ద్వారా. ఒకసారి ఆ వాక్యం చదువుదామండి. ఎఫెసీయుల ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధను కలిగిన వారు, ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకుని ప్రభువుని బట్టి కాయనైన మేము పతిమాలు కొలుచున్నాను. ఇంకా కింది మాటలన్నీ కూడా మీ ఇంటికి వెళ్ళక చదువుకోండి. సర్వోత్తమమైన మార్గం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. మేబీ అద్భుతములు చేసే కృపావరంతో నువ్వు అభిషేకింపబడలేదేమో, భాషలు మాట్లాడే కృపావరంతో నువ్వు అభిషేకింపబడలేదేమో, బోధకుడిగా, ప్రవక్తగా నువ్వు అభిషేకింపబడలేదేమో. ఓకే, ఫైన్. ఏదన్నా లేకపోయినా ఇది కలిగి ఉండొచ్చు. ఏంటది? లవ్. ఏంటండి? ప్రేమ. బాబేలు గోపురం దగ్గర అందరూ మనుషులందరూ ఒక్కటయ్యి దేవుని రీచ్ అయ్యేంత గోపురాన్ని కట్టాలనుకొని తమకు తాము పేరు తెచ్చుకోవాలని, ఘనపరచుకోవాలని అందరూ ఒక్కటై వర్క్ చేస్తా ఉంటే దేవుడు అక్కడ భాషలను తారుమారు చేసి ఏం చేశారండి? భాషలను తారుమారు చేసి అందరినీ డివైడ్ చేసేసారు. అవునా కదా? ఒక్కొక్కరు ఒక్కొక్క భాష. ఒకరు ఇటుక తెమ్మంటే ఇంకొకరు రాయి తెచ్చేవాళ్ళు, రాయి తెమ్మంటే మెక్క తెచ్చేవాళ్ళు, మెక్క తెమ్మంటే ఐదు తెచ్చేవాళ్ళు. బాబెల్ గోపురం హాఫ్ లో ఆగిపోయింది అనమాట. అది ఆకాశానంతగా దేవుడు అంత ఘనత తెచ్చుకోవాలి, అంత పేరు తెచ్చుకోవాలనుకొని ప్రయాసపడ్డారు. అక్కడ దేవుడు భాషల చేత డివైడ్ చేశారు. ఇప్పుడు దేవుడు నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా ఆత్మ చేత మరలా అందరినీ ఐక్యపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బాబేలు గోపురంలో దేవుడు డిఫరెంట్ చేసి భాషలను తారుమారు చేసి అందరినీ దూరం సెపరేట్ చేసిన దేవుడే నూతన నిబంధనలో పరిశుద్ధాత్మను మనం అందరి మీద ఒక్క ఆత్మను కుమ్మరించి ఒక్క బాప్తిస్మం ద్వారా ఒక్క రక్తము ద్వారా కడిగి ఒక్క తండ్రి బిడ్డలుగా మనల్ని చేసి దేవుడు మనల్ని ఒక్కటిగా చేసినందుకు ఈరోజు దేవుడిని స్తుతించి ఆరాధన చేద్దామండి. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నేను ఎందుకు ఈ సంఘంలో ఉన్నాను అని అనుకుంటున్నామేమో, నువ్వు చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకో.